దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది అది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి ఒక కార్యము. దేవుని సన్నిధి అనేటువంటిది ఒకరికి ఉండదు తెలుసా. దేవుడు వచ్చేస్తే అందరికీ తెలిసిపోద్ది అంటున్నది కాదు. అందుకనే ప్రతి వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను చర్చలోకి వచ్చాను, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోకి కూడా నేను వెళ్ళాలి, నేను అనుభవించాలి. నా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో నాకు అనవసరం, నేను అనుభవించాలి అన్నటువంటి ఆశ ప్రతి విశ్వాసకు ఉండాలి. ఎందుకంటే నువ్వు చర్చలోకి వచ్చి దేవుని సన్నిధిని అనుభవించకపోతే నువ్వు చేసినంత కూడా ఆల్మోస్ట్ పెద్ద యూజ్ ఏమీ నీకు ఉండదు. కాకపోతే చర్చలోకి వెళ్ళాను, కొంతమందిని కలిశాను, ఒక మంచి ప్రసంగం విన్నాను అనేటువంటి ఒక అల్పమైనటువంటి ఒక తృప్తి ఉంటుందేమో. ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం ఏంటో తెలుసా? దేవుణ్ణి దర్శించటము, దేవుని నేరుగా చూడగలగటము. అంతకన్నా లోతైనటువంటి ఆత్మీయస్థితి ఇంకోటి ఉండదు తెలుసా. ఫరిసీయుడు ప్రార్థన చేశాడు, సుంకరి కూడా ప్రార్థన చేశాడు. కానీ బైబిల్ చెప్పింది సుంకరి దేవుని లిటరల్గా దేవుని చూసేసాడు ప్రార్థనలో తెలుసా. అందుకని బైబిల్ చెప్తుంది ఆకాశం వైపు కళ్ళు ఎత్తడానికి ధైర్యం సరిపోలేదంట. ఎందుకు ధైర్యం చాలేదు? ఆయన చర్చ్ బిల్డింగ్లో మాత్రమే లేడు, చర్చలోకి వచ్చినా ఆయన దేవుడు కనబడిపోతున్నాడు ఆయనకి. ఫరిసీయుడు ఎవరు కనబడుతున్నారు? పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి కనబడ్డాడు తప్ప దేవుడు కనబడలేదు. సుంకరికి ప్రార్థన బెటర్ అని దేవుడే యేసుక్రీస్తు అన్నారు. ఎందుకని? ఆయన ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవునితో మాట్లాడాలి వచ్చినప్పుడు లిటరల్గా ఆయన దేవుని చూస్తున్నాడు. నిజంగానే దేవుని ఎదురుగున్నాడు, నిజంగానే దేవునితో నిజంగా మాట్లాడేశాడు ఆయన. అందుకని నువ్వు చేసే ప్రతి కార్యము నీకు ప్రతిఫలంగా మార్చేది, నీకు మేలుకరంగా నీకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుని యొక్క సన్నిధి. అది లేకుండా నువ్వు ఎంతైనా చేసుకో, దానివల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. ఏదో నేను పాటలు పాడేసాను అన్న ఒక తృప్తి నీకు ఉండొచ్చు, వాక్యం వినేసినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. అది కొంతవరకు మంచిదే, కానీ అది సరిపోదు. ఇంకంతకన్నా శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలిగేటువంటి ఒక ప్లేస్లో ఉండి అంత ఉన్నతమైన స్థితిని పొందుకోకుండా వచ్చేస్తున్నావు చూసారా. అది ప్రాబ్లం. అది ఎందుకంటే మనం చర్చలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించడం కోసం వస్తున్నాం. దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పాట అంటే ఆరాధన మారుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వినేటప్పుడు అది ప్రసంగంగా ఉండదు, అది దేవుని యొక్క స్వరంగా నీకు అది మారుతుంది. దేవుని సన్నిధి ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది మనకి. అందుకని దేవుని సన్నిధి మనకు అంత ఇంపార్టెంట్.